నా పేరు బోలగాని సత్యనారాయణ. నేను కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా. సరే, ఈరోజు మన శనాపి తెలంగాణ సంబంధించినటువంటి మన పాత్రికేయ మిత్రులు మన దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో సర్వేలు ప్రారంభించిన ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో అతి పేదరికంగా నిరుపేదలకు మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు వర్తింపజేయాలనేది మా భారత కమ్యూనిస్ట్ పార్టీకి మా యొక్క డిమాండు. కాబట్టి ఈనాడు ఆ పద్ధతి అవలంబించకుండా ఉన్నవారికే కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఇవ్వాలనేటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండడం అనేది అది తగదు. కాబట్టి ఆయా గ్రామాలలో సర్వేలలో నిరుపేద కుటుంబానికి 5 లక్షల ఇల్లు కనుక చెందితేనే రాష్ట్ర స్థాయిలో మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి దానికి ఒక పూర్తి సహకారం ఉంటుందనేటువంటి అభిప్రాయపడతా ఉన్నాం. దాంతోపాటుగా రాష్ట్ర స్థాయిలో కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అనేక రకాలుగా పేదరికం ఉన్న వాళ్ళంతా కూడా పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టినారు. ఆయన ఈనాడు 6 గ్యారంటీలలో కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, అదేవిధంగా పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా నాన్సుడితోటి ప్రారంభించినారు. ఈసారి ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ యొక్క 6 గ్యారంటీలను అమలు చేయడంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినారు. వారికి స్వాగతం. అయినా సరే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారికి అర్హత కలిగినటువంటి నిరుపేదలకే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు ఈయన రేషన్ కార్డులతో పాటుగా పెన్షన్కి సంబంధించింది కూడా ఇస్తానని చెప్పినారు. గతంలో కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి దరఖాస్తులు చేయటువంటి పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఆ పెండింగ్ ఉన్నటువంటి దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగినటువంటి నిరుపేదలకు రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇందిరమ్మ గృహాలు కానీ కట్టించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏమాత్రం కూడా దీనికి అవినీతికి చోటు ఏర్పడ్డదో కమ్యూనిస్ట్ పార్టీగా ఉద్యమాలు, పోరాటాలు ప్రతి నిత్యం పోరాటాలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాం.